క్రితం నేర్చుకున్నటువంటి దాంట్లో మనం సెంటెన్స్ని డివైడ్ చేసుకొని అనలైజ్ చేసుకున్నాం. సబ్జెక్ట్, ప్రెడికేట్ అగైన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అగైన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ ని మనం ఫామ్ చేసుకున్నాం. కాంపోనెంట్స్ 6 కాంపోనెంట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మీరు ఒక్కసారి మళ్ళీ వాటిని రివైజ్ చేసుకోవాలి. ప్రీవియస్ మనం చెప్పుకున్నటువంటి లెసన్ మనం రివైజ్ చేసుకుంటే ఇప్పుడు వినేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఉండేటువంటి రకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. బై అరేంజింగ్ దీస్ కాంపోనెంట్స్, ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ పదాలని రకరకాలుగా మనం అరేంజ్ చేసి బై అరేంజింగ్ దీస్ కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్, నాట్ ఇండిఫరెంట్. ఇండిఫరెంట్ అంటే కేర్లెస్, ఎక్కడన్నా లేదు, మేము నన్ను తిడతారు ఇట్లా చెప్పారండి. నాట్ ఇండిఫరెంట్, ఇన్ అ డిఫరెంట్ వే. రకరకాలుగా దాన్ని అరేంజ్ చేస్తే మనం వీ కెన్ ఫార్మ్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. 4 రకాల సెంటెన్సులు చేయొచ్చు. అన్నెసరీ డివిజన్కి వెళ్ళొద్దు. చాలా మంది రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. అవన్నీ ఒక దాంట్లో ఉండేటువంటి వేరే నేమ్ పార్ట్స్ తీసుకొని దాన్ని ఒక సెంటెన్స్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం అలా కాదు, ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మళ్ళీ ఒకసారి, బై అరేంజింగ్ ద కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ వీ కెన్ ప్రిపేర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, assertive sentence. What is that? Assertive sentence. You can see the spelling also. Second one, imperative sentence. దాన్ని imperative అని కూడా అంటారు. Second sentence is imperative. Third one, interrogative. మీకు తెలిసి ఉంటుంది interrogative, you can easily identify. మీరు దగ్గర వింటూనే ఉంటారు. ఇంట్రాగేషన్ అంటే మీకు తెలుసు. అమ్మో, ఇంట్రాగేషన్స్ ఆర్ 2 types. One is ordinary interrogation, another one is police interrogation. Okay, ordinary interrogation, police interrogation. Ordinary interrogation, no problem. If it is police interrogation, no, that's very dangerous. In ordinary interrogations there are words. Ordinary interrogation లో పదాలు ఉంటాయి. పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్పేదే ఉంది, మనం పేపర్లో ఎక్కడ చూసినా మనకు తెలుస్తాయి. రైట్, దే డోంట్ యూజ్ వర్డ్స్. ఓకే, వాళ్ళ ఇంట్రాగేషన్ డిఫరెంట్. ఓకే, సరే, మనం పోలీస్ వాళ్ళ జోలికి వెళ్ళద్దు, ఎందుకైనా మంచిది. కాబట్టి ఇంటరాగేషన్, థర్డ్ సెంటెన్స్. ఓకే, దట్ మీన్స్ ఆస్కింగ్ క్వశ్చన్. ఫోర్త్ వన్, వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్, దట్ ఈస్ ఎక్స్క్లమేటరీ. ఓకే, కెన్ యూ రిపీట్ what are 4 kinds? First one, assertive. Second one, imperative. Third one, interrogative. Fourth one, exclamatory. అర్థమవుతుందా మీకు? వింటున్నారు కాబట్టి 4 kinds of sentences. Shall we take the first one now? ఇప్పుడు మనం మొదటి తీసుకున్నాం. What is that? Assertive sentence. స్పెల్లింగ్ మీరు పైన చూడొచ్చు. Assertive sentence. ఓకే, ఇప్పుడు మనం ఏ స్థితికి రావాలి అంటే we must reach a stage. What is that? Look at the sentence and identify what is that. Immediately after reading the sentence, immediately after observing the sentence, you must be in a position to say, oh, right, this is assertive. No, this is imperative. This is exclamatory. Or, no, this is interrogative. In this way, you will be in a position to identify this sentence. అవునా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక యానిమల్ లోపలికి ఎంటర్ అయింది మన ఇంట్లోకి లేదా మన క్లాస్లోకి ఎంటర్ అయింది. అప్పుడు నేను అడిగాను, ఏమండి ఏదో వచ్చినట్టుంది చూడండి అని అంటే, అప్పుడు మీలో ఎవరైనా, సార్ దీనికి 2 చెవులు ఉన్నాయి సార్, మూతుంది సార్, తోక కూడా ఉంది సార్, లాగితే సాగుతుంది, వదిలేస్తే మళ్ళీ ఇలా ముడుచుకుంటుంది, సో దిస్ ఇస్ కుక్క, దిస్ ఇస్ డాగ్. అంత అవసరం అంటావా? అంత అవసరమా? కొత్తగా చూసేవాడికి అది అలాగే చెప్పాలి. రెగ్యులర్ గా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ లుకింగ్ ఎట్ దట్ యానిమల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఏ ఫ్లా ఆర్ ఏ బర్డ్, వీ కెన్ ఈజీలీ సే దిస్ ఇస్ డాగ్, ఓకే, దిస్ ఇస్ ర్యాబిట్, దిస్ ఇస్ స్నేక్, ఓకే, దిస్ ఇస్ సెంటిపీడ్, దిస్ ఇస్ మిల్లీపీడ్. అది కాళ్ళజెర్రి, లేకపోతే ఇంకొకటి ఒక ఎలుక చూసి చెప్తాను తప్పితే దానికి తోకుంది అన్న, ముందు మూతుంది కాబట్టి ఇది సో అండ్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్ ద సేమ్ వే, immediately after looking at a sentence, we must be in a position to identify what is it. Let us observe the first one. What is that?
assertive. An assertive sentence, దాని physical character చెప్తున్నాను. An assertive sentence starts with a subject. Subject అని వస్తుండగానే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. Subject అంటే ఏమిటి? An assertive sentence starts with a subject and ends with a full stop. Okay? An assertive sentence starts with a subject and ends with a full stop. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. రైట్? అసర్టివ్ సెంటెన్స్ అందువల్ల కొంచెం మాడిఫై. An assertive sentence starts either with subject or with an object and ends with a full stop. Okay? Comfortable? Rama killed Ravana, full stop. Rama killed Ravana, full stop. So Rama అనే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ అనే క్యారెక్టర్ తో ఎండ్ అయింది. కాబట్టి దట్ ఈస్ ఆల్సో అసర్టివ్. Ravana was killed by Rama, full stop. Here Ravana స్టార్టింగ్ లో ఉన్న దట్స్ నాట్ సబ్జెక్ట్. మీకు అంతా తెలుసు. దాన్ని యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్పుకునే దగ్గర మనం వాటి గురించి మళ్ళీ నేర్చుకున్నాం. రావణ ఇక్కడ ఆబ్జెక్ట్, దేంతోనే స్టార్ట్ అవ్వచ్చు, సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. ఓకే, ఇవి these two are the main important characteristic features of, that means physical qualities of an assertive sentence. Right? ఈ assertive sentence మళ్ళీ మనం 2 parts గా ఉన్నాయి. assertive అది declarations and statements. assertive sentence main characters subject or object, full stop. ఈ assertive sentence మళ్ళీ మనకు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిక్లరేషన్స్, రెండోది స్టేట్మెంట్స్. అది కంఫర్టబుల్? ఇప్పుడు మీకు ఒక 100 సెంటెన్స్ ఇస్తాను. ఆల్ 100 sentences start with subject or object and with full stop. Now I ask you to divide these 100 sentences into declarations and statements. ఇది డివైడ్ చేయాలి అని మిమ్మల్ని అడిగితే, after reading all those 100 sentences, you feel a little bit of inconvenience to differentiate. Why? ఎందువల్లంటే all those 100 sentences start with subject or object and with full stop. అప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? హౌ టు డిఫరెన్షియేట్. ఏదైనా కానీ నాటు వైద్యం చేద్దాం. ఏంటది? నాటు వైద్యం. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మై వర్డ్స్. దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి అలా వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ విత్ నాట్. వాట్ ఈస్ దట్? ట్రీట్మెంట్ విత్ నాట్ అంటే నాట్ తోటి ఆ సెంటెన్స్ ట్రీట్ చేద్దాం. ఫస్ట్ యూ రీడ్ ద సెంటెన్స్ అండ్ ఐడెంటిఫై. ఎస్, అసర్టివ్, సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఫుల్ స్టాప్ చేయండి. అందులో నాట్ ఉందా లేదా చూడండి. ఇఫ్ ద గివెన్ అసర్టివ్ సెంటెన్స్ హ్యాస్ నాట్ ఆర్ గివెన్ అసర్టివ్ సెంటెన్స్ డజంట్ హ్యావ్ నాట్, యూ జస్ట్ అబ్జర్వ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రై టు రిమూవ్ not from the sentence or try to insert not in the sentence. రెండే చేద్దాం. ఆల్రెడీ అందులో అసర్టివ్ లో నాట్ ఉంటే తీసేయడానికి ప్రయత్నం. ఒకవేళ నాట్ లేకపోతే మనం అందులో నాట్ పెడదాం. బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ నాట్ ఇన్ an assertive sentence we find 2 types of effects. 2 రకాల ప్రభావాలను చూస్తాం. 1, సెంటెన్స్ మీనింగ్ డ్యామేజ్ అవుతుంది, లేదా సెంటెన్స్ మీనింగ్ చేంజ్ అవుతుంది. when meaning of the sentence is damaged by our work, then D for D, అప్పుడు అది డిక్లరేషన్ అవుతుంది. సెంటెన్స్ యొక్క మీనింగ్ చేంజ్ అయితే అప్పుడు అది స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హనీ ఈజ్ స్వీట్, తేనె తీయగా ఉండను. హనీ సబ్జెక్ట్, ఫుల్ స్టాప్, హనీ ఈజ్ స్వీట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులో నాట్ పెట్టాలి, ట్రై చేయాలి. హనీ ఈజ్ నాట్ స్వీట్, తేనె తీయగా ఉండదు అన్నారు. అంటే మీరు తాగింది డీజిలో లేకపోతే ఆముదమో అయ్యి ఉంటుంది. ఎందువల్ల? హనీ ఈజ్ మెంట్ ఫార్ స్వీట్నెస్. తీయదనం లేకపోతే దాన్ని హనీ ఎందుకంటాం మనం? క్యాస్ట్రాల్ అంటే ఆముదమో లేకపోతే డీజిల్ నోట్లో పోసుకున్నాం. ఇప్పుడు మనం అక్కడ హనీ ఈజ్ నాట్ స్వీట్ అంటున్నాం. ఏమైపోయింది? మీనింగ్ ఏమైపోయింది? వెరీ గుడ్, డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి మనం హనీ ఈజ్ స్వీట్ అనే దాన్ని హనీ ఈజ్ నాట్ స్వీట్ అనలేం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్, పక్షులు గాలిలో ఎగురునంటే బర్డ్స్ డు నాట్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అనలేం, ఎగురుతున్నాయి కదా. అప్పుడు మీకు డౌట్, మా ఇంటి దగ్గర నడుస్తున్నాయి, నేను మీ ఇంటి దగ్గర నడుస్తున్నాయా, వాళ్ళ ఇంటి దగ్గర వెనక ఈత కొడుతున్నాయా, నేను మాట్లాడలేదు. వాట్ ఈజ్ మై సెంటెన్స్?
బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్, పక్షులు గాలిలో ఎగురును అన్నప్పుడు మీరు ఎగరవు అని చెప్పగలగాలి. చెప్పగలరా? చెప్పలేదు. సో దట్ ఈస్ ఆల్సో డిక్లరేషన్. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నారు. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇంకొకళ్ళు ఏమనొచ్చు, సార్ యు ఆర్ రాంగ్, యు ఆర్ మిస్టేకన్, హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అంటే అక్కడ నాట్ వాడడానికి అవకాశం ఉందా లేదా? ఎస్, ఉంది. అందువల్ల నాట్ వాడగలిగితే మీనింగ్ ఏమైపోయింది, అంతవరకు ఉన్నటువంటి దాన్ని చేంజ్ అయింది, అప్పుడు అది స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ లో నో నాట్ ఉంటే నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాం. స్టేట్మెంట్స్ లో నో నాట్ ఉంటే నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాము. నో నాట్ లేకపోతే ఏమంటాము? చెప్పాలి. నో నాట్ లేనటువంటి స్టేట్మెంట్ ఏమంటాము? పాజిటివ్ స్టేట్మెంట్స్ కదా? సారీ, కాదు, అందరూ పాజిటివ్ అనుకుంటాం, కాదు, దాన్ని అఫర్మేటివ్ స్టేట్మెంట్ అనుకుంటాం. అది కంఫర్టబుల్. దీంతో మనం అసర్టివ్ ని కంప్లీట్ చేసాం. మీరు ఎన్ని సెంటెన్సెస్ అసర్టివ్ తో రాయగలిగితే అన్ని రాస్తే మనం మరి నెక్స్ట్ క్లాస్ లో ఆ మిగిలినటువంటి ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే.